విజ్ఞానరత్నమాలిక కిం జాడ్యం పఠతోపి అనభ్యాసః. జాడ్యం అనగానేమి? బాగా తెలిసినను ఆచరించలేకపోవడం. మంచి బాగా తెలిస్తే అలా ఆచరించాలి, కనీసం తెలుసుకోనన్నా ఉండాలి. తెలిస్తే కదా నువ్వు ఆచరించేది. కాబట్టి ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత ఆచరించాలి. తెలుసుకుంటే ఆచరించకుండా ఉంటే మర్చిపోతాం. కో జాగర్తి వివేకి, అయ్యా జాగరూకుడు, మేలుకునేవాడు. మేలుకొని ఉండేవాడు ఎవడు? సదా విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నవాడు. విచక్షణ జ్ఞానం, పరమార్థ తత్వాన్ని అర్థం చేసుకుని సృష్టికర్త వ్యక్తి యొక్క తెలివి, తెలుసుకునేవి, తెలియబడేవి, వాటి జ్ఞానం తెలిసినవాడు. అది కా నిద్ర అంటే ఏంటయ్యా? మూఢతో జంతుహో. నిద్ర అనగానేవి? మూఢత్వం, ఏమి తెలియకపోవడం, మూర్ఖత్వం. ఏమి తెలియదు వాడికి, మూర్ఖత్వం, పిచ్చివాడు. నళిని దళగత జలమత్తరళం కిం యవ్వనం ధనం చ ఆయు. తామరాకు మీద నీటి బొట్టు వలె చంచలమైనది ఏది అంటే కదిలిపోతూ ఉండేది, మార్పు చెందుతూ ఉండేది. ఏదయా? యవ్వనం, ఎక్కువ కాలం ఉండదు. ధనం, ఆయువు, ఇవి మారుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతి జన్మలో వస్తుంటాయి. యవ్వనం, ఆయువు, ధనం, అది కూడా అంతే. ప్రతి జన్మలో వస్తుంటుంది, పోతుంటుంది, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. కథయ ఏదైనా అంతే. సృష్టి మారుతూ ఉంది. కథయ పునః కే శశినః కిరణ సమాహ సజ్జనాః ఏవ. శశికిరణాల వలె ఆహ్లాదపూరితమైనటువంటి వాళ్ళు ఎవరు? ప్రపంచంలో చల్లని భావాలు కలిగినటువంటి వాళ్ళే. ఇంకెవరు? సుగుణవంతులు, సత్పురుషులు, వెన్నెలలాగా వాళ్ళు, చందమామలలాగా అందరికీ చక్కగా మంచిని చేకూరుస్తారు, చల్లదనం ఇస్తారు. కో నరక. నరకం అంటే ఏంటయ్యా? ఏది నరకం? పరవశత. నరకం అనగానేమి? బానిసత్వం అయినా ప్రతిదానికి చిత్తం అని అందరికీ మంచిని వినకుండా చెడుకి దాసోహం అనేది, అది బానిసత్వం. చెడుకి, దుర్మార్గానికి, కిరాతకానికి, అహింస అయిపోకుండా హింసకి, వాటికి బానిసగా అయిపోయి ఉంటాడే అది. కిం సౌఖ్యం, మరి సుఖం అంటే ఏంటి? సర్వసంగ విరతిర్యా. ఆనందం అనగానేమి? సర్వసంగ పరిత్యాగమే. అన్నిటి యందు వ్యామోహాన్ని అతిగా పెట్టుకోకుండా ఉండడమే. సుఖాలు దుఃఖాలు వస్తుంటే అవి మనం కావు, మనకు అవి ఉన్నా మనం కావు అనే ఒక అవగాహన, ఒక విజ్ఞానం, విద్య, వాటి ద్వారా మనం కలిగి ఉంటే కొంచెం విడిపడి ఉంటాం. లేకుంటే ముడిపడి వాటితో దుఃఖ ఊబిలో కూరుకుంటాం. కిం సత్యం ఏదయ్యా ప్రపంచంలో? భూతహితం. సత్యం అనగానేమి? సర్వులకు హితమనర్చు జీవనమే. సత్యంగా ఉంటాను నేను. సత్యం అంటే ఏం లే, పరులకు మేలు చేయడమే. అందరికీ అంటే చెడ్డవాడికి కూడా మేలు చేస్తామని కాదు, వాడికి ఏం మేలు చేయాలి అది చేయాలి. వాడి శిక్ష, నీ వల్ల శిక్ష పడినా వాడికి అది మేలు జరిగేదే ఉండాలి. కో అనర్థ ఫలో మానం. అనర్థానికి హేతువేమి? అహంకారం, అభిమానం. చూసావా? అహంకారాల వల్ల మనకు అనర్థాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు వాటిని కనిపెడుతూ క్రమంగా నశింపజేసుకుంటూ ఉండాలి. అవగాహనలతో, శాస్త్రావగాహనలతో, సజ్జనుల యొక్క అవగాహనతో. కా సుఖత్ సాధు జన మైత్రి. ఆనందానికి హేతువేది? నాకు ఆనందం కావాలి. ఏం కావాలి? సజ్జనుల మైత్రితో పని కావాలి. కాబట్టి మంచి వాళ్ళ స్నేహమే, సాధు పురుషుల సాంగత్యమే నీకు ఆనందం. నీకు ఫ్రీ. అక్కడ ఫ్రీ. మంచి పెర్ఫ్యూమ్ అంగడి దగ్గర నీకు ఫ్రీగా వాసన దొరికినట్టుగా సువాసన సాధువుల దగ్గర ఫ్రీగా దొరుకుతుంది. చెడ్డ వాళ్ళ దగ్గరికి పోతే మురికి వాసన కొడుతుంది. ఇంకేంలే, కావాలంటే వద్దనిలే. ఎవరి ఉద్ధరణ వాడిదే. ఉద్ధరేత ఆత్మనాత్మానం. మన యొక్క ఉద్ధరణ, మన యొక్క ప్రగతి ఇతరులకు ఎందుకు కావాలి? కాబట్టి మన ప్రగతి మనమే ప్రయత్నం చేసుకోవాలి. కిం మరణం మూర్ఖత్వం. మృత్యు అనగా ఏమిదయ్యా? మృత్యు అంటే ప్రపంచంలో మూర్ఖత్వమే. వాడు మరణించిన వాడితో సమానం అని అర్థం. విజ్ఞాన రత్నమాలాలు, రత్నాలన్నింటినీ మాలగా వేసి ఇచ్చాడు పెద్దవాళ్ళు మనకు. దాన్ని మనం మెడలో వేసుకోవడమే.